పక్కన వాళ్ళ సింహాసనంలో గణపతి కుమారస్వామి పరివారమూర్తి, పార్వతీ సమేతుడై చక్కని భోగములతో ఉన్నాడు. ఇది భోగమూర్తి. అలాగే పట్టాభిషేకం పొంది సీతమ్మతో పాటు కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి. వీటన్నిటిని భోగమూర్తులు అంటారు. భోగమూర్తుల్ని కానీ ఉపాసన చేస్తే మన కోరికలు తీరి సుఖాలు లభిస్తూ ఉంటాయి. ఇది భోగమూర్తుల యొక్క అనుగ్రహం. ఇప్పుడు ఈ 3 మూర్తులు చెప్పాం కదా, ఇందులో ఎవరు మనకు బాగుంటుంది? నాకు ఇందులో ఏదో ఒకటి చాలండి సెలెక్ట్ చేసుకోగలమా? నిర్మోహమాటంగా చెప్పండి, ఈ 3 మూర్తులు ఎవరు కావాలి? అవునా, 3 కావాలి. తెలివైన వాడు అది అడగాలి అంతే. ఇప్పుడు భోగం కావాలి, తర్వాత భయం ఇస్తే 3 మూర్తులు కావాలి. అజ్ఞానం ఎక్కువైపోతే వాళ్ళు కావాలి. విద్య లేకపోతే ఇక్కడ దాకా రాగలవా? కనుక 3 అవసరం మనకుంది. మొత్తానికి మన అవసరాలేంటో మనకంటే భగవంతుడికి తెలిసి మన కోసం 3 రకాల మూర్తులు ధరించాడు పరమాత్మ. లేకపోతే ఆయనకి కావాలా? ఇవి తెలుసుకోవాలి. అందుకే భగవంతుడికి స్వామి నీకెందుకయ్యా ఇన్ని మూర్తులు అంటే, నీకు ఎన్ని అవసరాలో నాకు ఎన్ని మూర్తులు ఉన్నాయా అని చెప్తాడు. అంతే, ఇంకేమున్నది? అది మన కోసమే భగవంతుడి యొక్క రూపములు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇది దీని యొక్క తాత్పర్యం మనకి. ఇప్పుడు మనకి దక్షిణామూర్తి ఏ మూర్తి కిందకు వస్తాడు? యోగమూర్తి, సందేహం లేదు. దక్షిణామూర్తి మూర్తుల్ని శాస్త్రం ఎన్ని వర్ణించిందంటే, ఒక్కొక్క మంత్రంలో బీజాక్షరాలు మారుతూ ఉంటే దేవతామూర్తులు మారుతూ ఉంటాయండి. ఇది రహస్యం. ఒక దేవతకు మంత్రం ఉంటుంది, కానీ వివిధ బీజాక్షరాలు మారుస్తూ ఉంటే దేవతామూర్తుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో లక్ష్మీ దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, చింతామణి దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి అని 16 రకాల మొత్తం దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సినది. దక్షిణామూర్తి క్షేత్రాలు కూడా భారతదేశంలో మనకి చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రదేశం, తర్వాత కేరళ, కర్ణాటకలో దక్షిణామూర్తి క్షేత్రాలు ఉన్నాయి. ఉత్తరాదిలో కూడా ఉన్నాయి, తెలియక కాదు. ఒకప్పుడు కాశీక్షేత్రంలో నాకు జరిగిన అనుభవం, అది మొట్టమొదటి కాశీక్షేత్రంలో ప్రవచనాలు చెప్పడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ళు ప్రతి ఏడాది చెప్తున్నాం. కానీ మొదట కాశీక్షేత్రంలో ప్రవచనం చెప్పినప్పుడు ఒకరోజు దక్షిణామూర్తి గురించి ప్రవచనం చెప్పుకున్నాం. అందరూ ఆనంద పరవశులైపోయి ఎవరి విడుదలలోకి వాళ్ళు వెళ్ళి ఆనందిస్తున్నారు. ఆ సమయంలో ఒక సన్యాసి వచ్చారు. ఆశ్చర్యం. ఆ యతీశ్వరుడు తెలుగువారు. ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నమస్కారం చేసి అందరం కూర్చుని ఆయన చుట్టూ ఆయన మాట్లాడుతూ మాట అన్నారు, విశ్వనాథుడు ఆలయానికి వెళ్ళారా అన్నారు. వెళ్ళామండి అని. విశ్వనాథుడు ఏ దిక్కు వైపు చూస్తున్నాడు అని అడిగారు. ఎందుకంటే ఆయన శివలింగం ఒక దిక్కు చూస్తుందండి, దీపం వెలిగించాం, దీపం ఎటు చూస్తుంది? అన్ని వైపులా చూస్తుంది. అలాగే శివలింగం అన్ని వైపులా చూస్తుంది కదండి అన్నాం. కాదు, ఎప్పుడైనా భగవంతుడు శివలింగం అభిముఖంగా ఉందని తెలుసుకోవాలి, నంది బట్టి తెలుసుకోవాలి. నంది ఎటువైపు ఉందని అడిగారండి. నంది సరిగ్గా దక్షిణం వైపు ఉండి ఉత్తరం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వనాథుడు ఎటువైపు చూస్తున్నట్టు? అందుకు విశ్వనాథుడు దక్షిణామూర్తేనయ్యా అని చెప్పారు ఆయన. మాకు ఆశ్చర్యపోయాం. విశ్వనాథుడు దక్షిణామూర్తే, అందుకు అటు నుంచి చూస్తే దక్షిణామూర్తి. మీరు మరో ముఖం నుంచి చూడండి, మరొకటి కనబడుతుంది, దానికి ఏం పోయింది? తర్వాత మనకి ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి. తర్వాత చివరి లోపల చెప్పుకుందాం. మైలాపూర్లో, మద్రాసులో అంటే చెన్నైలో మైలాపూర్ కపాలీశ్వరాలయం మీరు చూసుంటారు. అక్కడ ప్రధాన గోపురం వైపు వెళ్ళండి. మన ఇంట్రెస్ట్లతో చూడడం ఆలయాలు అదే వచ్చింది. మన జ్ఞాన దృష్టితో చూడడం. ఎంత వేగం వెళతాం, మొక్కుకుంటాం, కోరిక తీర్చుకుంటామే తప్ప పరిశీలించాం. ఒక ఆలయాన్ని స్టడీ చేస్తే నాలెడ్జ్ వస్తుందండి. ప్రతి చోట ఒక్కొక్క విషయం ఉంటుంది. అక్కడ గోపురం దగ్గర సరిగ్గా మనం ఉత్తరం వైపు తిరిగి దక్షిణం వైపు చూస్తే క్రింది నుంచి పై వరకు సుమారు 7 దక్షిణామూర్తి విగ్రహాలు ఉన్నాయి. ఒక దక్షిణామూర్తి ఉన్నట్టు ఇంకో దక్షిణామూర్తి ఉండటం, స్వరూప భేదాలు ఉంటూ ఉంటాయి. అంటే ఆ మంత్రభేదం బట్టి రకరకాల దక్షిణామూర్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి సనక సనందనాథులు చూసినటువంటి దక్షిణామూర్తి స్వరూపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. తెల్లగా ఉన్నట్ట. శాంతం శారద చంద్రకాంతి ధవళం అన్నారు. ఇక్కడ చంద్రకాంతి ధవళం, తెల్లగా ఉన్నట్ట. పైగా శుద్ధ స్ఫటిక సంకాశం మరొకటి అంటున్నారు. స్ఫటికంలా అంటే క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, అంత తెల్లగా ఉన్నట్ట స్వామి. మన దేవతలు విగ్రహాలకి ఒక్కొక్క రంగు చెప్తారు. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క తత్వం ఉంటుందండి. అంతేగాని ఎందుకు అలా ఉన్నారని ప్రశ్నించడం కాదు, ఎందుకు అలా ఉన్నారో చెప్తే అర్థం చేసుకునే శక్తి ఉండాలి మనకి. అందుకు స్వామి తెల్లగా ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానమూర్తి కదా. ఎప్పుడైనా జ్ఞానానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తెలుపు అంటే ప్యూరిటీ అండ్ క్లారిటీ అండి. స్వచ్ఛత, స్పష్టత, అది ఉండాలి జ్ఞానానికి. అందుకే జ్ఞానమూర్తి కనుక తెల్లగా ఉన్నాడు. శుద్ధ సత్వగుణం ఉంటుంది జ్ఞానానికి. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని గీతలో పరమాత్మ చెప్తున్నాడు. 3 గుణాల్లో, సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణం ఉంటేనే జ్ఞానం లభిస్తుందట. సత్వగుణానికి రంగు తెలుపు, పైగా శుద్ధ సత్వం.
శుద్ధ సత్వం అంటే రజోగుణ తమో గుణాలు ఇసుమంత కూడా లేని శుద్ధ సత్వం. అలాంటి శుద్ధ సత్వం ఉంటే కానీ శుద్ధమైన జ్ఞానం అర్థం కాదండి. మనకు చెప్తున్నా అర్థం కాలేదంటే రజోగుణం తమో గుణం కావలసి ఉందని అర్థం. అర్థానికి మకిలి పట్టింది అనుకోండి, సూర్యుకి అది సరిగ్గా రిఫ్లెక్ట్ కాదు, అది సూర్యుడి దోషం కాదు, దాని మకిలి దోషం. అందుకే చిత్తానికి మాలిన్యం ఉంటే భగవత్తత్వం అర్థం కాదు. అందుకే స్పష్టత ఉండాలి, శుద్ధత ఉండాలి. శుద్ధత ఉంటేనే జ్ఞానం, జ్ఞానం శుద్ధంగా ఉంటుంది. అందుకే స్వామి శుద్ధతకి సంకేతంగా శుద్ధ స్ఫటిక శంకాసమే తెల్లగా మెరిసిపోతున్నాడు. ఇది రంగులో ఉన్న అర్థం. 4 చేతులు పట్ట. 4 చేతులు ఎప్పుడైనా దేనికి సంకేతం అంటే స్క్వేర్. స్క్వేర్ దేనికి సంకేతం అంటే సర్వవ్యాపకత్వం, ఎక్స్పాన్షన్కి సంకేతం. సర్వవ్యాపకుడైన భగవంతుడు కనుకనే చతుర్భుజాలతో ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ 4 చేతుల్లో 4 పట్టుకున్నట్ట. ఈ వర్ణన ప్రకారం చూస్తే ఒక చేతితో అమృత కలశం పట్టుకున్నాడు, స్ఫటిక రజత వర్ణం మౌక్తికీం అక్షమాలాం. మరొక చేత్తో అక్షమాల పట్టుకున్నట్ట. ఇంకా 2 చేతుల్లో ఎడమ చేత్తో పుస్తకం పట్టుకున్నాడు, కుడి చేత్తో చిన్ముద్ర పట్టుకున్నాడు. తర్వాత కుడి పాదాన్ని క్రింద పెట్టి ఉంచేట వేలాడుతూ, ఎడమ పాదమెత్తి కుడి తొడ మీద పెట్టుకున్నట్ట. పెట్టుకుని కూర్చున్నాడు. ఇది ఒక వీరాసనం. ఇప్పుడు ఆ 4 చేతుల్లో ఉన్న వాటి యొక్క భావాన్ని పరిశీలిద్దాం. పైగా 3 కళ్ళు, జడ, సర్పభూషణం, నీలకంఠం ఇవి కామన్. ఏ వేషం వేసినా ఇవి మాత్రం మన శివుడిని పోల్చుకోవడానికి సరిపోతాయి. ఇవన్నీ జటాజూటధారి అయి త్రినేత్రుడై స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. పైగా కుడిపాదం కింద ఒక రాక్షుణ్ణి నొక్కుతున్నట్ట. సాధారణంగా మనం ఒక వస్తువు నొక్కుతున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని ముఖంలో గట్టిగా బిగించి ఇలా ఉండాలి. కానీ ప్రసన్నంగా ఉన్నట్టు చాలా ఈజ్ మందహాసం చేస్తున్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు, మాత్రం రాక్షుడు నొక్కేస్తున్నాడు అక్కడ కుడిపాదంతో. ఇలా ఉన్నాడు ఆ మూర్తి. ఆ రాక్షుడికి పేరుందండి, మళ్ళీ లేకపోతే ఆ పేరు చెప్పలేదని భయపడతాం. అపస్మారుడని వాడి పేరు. ఇప్పుడు ఉన్న మూర్తిని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్, ఒక్కొక్క ప్రతీక ఉంది. మనం పరిశీలిస్తే స్వామి పట్టుకున్నటువంటిది అక్షమాల. అక్షమాల, అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలే అక్షమాల. మనం ఏ జ్ఞానం తెలుసుకోవాలన్నా అక్షరాలు లేకపోతే ఏ జ్ఞానము లేదుగా, కానీ అక్షరాలే మాలగా పట్టుకున్నట్ట. ఇంకొక భావం ఏంటంటే మంత్రాలన్నీ అక్షరాలే. అమంత్రం అక్షరం నాస్తి అన్నట్టు మీరు ఏ మంత్రం చెప్పించినా అక్షరాల కాంబినేషన్సే కదండి. అందుకే అక్షమాల దేనికి సంకేతం అంటే మంత్రశక్తులకి సంకేతం. అని అక్షమాలలో సర్వ మంత్రశక్తులు ఉన్నాయి. ఇంకోటి అమృతం పట్టుకున్నట్ట. విద్యయా అమృతమశ్నుతే, విద్య వల్లనే అమృతం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అమృతం అంటే మనం అంటూ అమృతంలా ఉందండి అంటూ ఉంటాం లోకంలో. అసలు అమృతం తెలియదు కనుక వీటిని లా ఉందనుకోవాల్సిందే. అమృతము అంటే ఆనందం కలిగించేది అమృతం, అంతే. ఇంకోటి ఏమున్నది? ఎప్పుడైనా జ్ఞానం వల్లనే మనం ఆనందాన్ని పొందగలం. విద్యల వల్లనే మనం ఏ భోగాలైనా అనుభవించగలం. కానీ విద్య వల్లనే ఇహలోక భోగాలైన, పరలోక భోగమైన, పరమార్థ మోక్షమైన విద్య వల్లనే పొందుతాం గలక విద్య వల్ల దొరికేది అమృతం. అమృతం అంటే ఆనందం ఇచ్చినది. ఇంకొక అర్థం కూడా ఉన్నది, అమృతం ఇమ్మోర్టల్. మృతము కానిది అమృతం అంటే మోక్షమే. మిగిలినవన్నీ మృతమే. మిగిలిన అన్ని సుఖాలు మృత సుఖాలే, అమృత సుఖాలు కావు. అవునా లేదా అండి? మంచి భోజనం చేస్తే చాలా బాగుంటుంది, ఎంతసేపు తింటున్నంతసేపు. ఎక్కువ తింటే అది మృతమే. కనుక ఏ భోగమైనా పరిణామంలో నశించిపోయేది గనక అన్ని భోగములు మృతములే. ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ పునరావృత్తిరోర్జున. గీతలో స్వామి చెప్తున్నాడు, భూలోక సుఖాల నుంచి బ్రహ్మలోక సుఖాల వరకు అన్నీ రాకపోకాలే తప్ప ఏవి శాశ్వతం కాదయ్యా అన్నాడు. కేవలం మోక్ష సుఖం మాత్రమే అమృతం. కనుకనే పరమార్థ జ్ఞానం ఇచ్చే పరమాత్మ విద్య వల్ల మోక్షాన్ని ఇస్తానయ్యా అని చెప్పడానికి పట్టుకున్నట్టు దాన్ని. ఇది పరమార్థ దృష్టితో మొదటి చెప్పుకున్న అర్థంతో ఏ విద్య వల్లైనా ఆనందమిస్తాడని అర్థం. అంతేకాదు అమృతం అంటే పోషణ కూడా, అంతే కదా. ఎవడి భోజనం వాడికి అమృతం. భోజనం పొందాలంటే ఏముండాలండి? అది నేను చెప్పాలి, విద్యలు ఉండాలి. దానివల్ల ఇక్కడికి వచ్చి భోజనం పొందుతున్నారు మీరందరూ కూడా. కనుక విద్య వల్లనే మనకు పోషణ కూడా లభిస్తుంది. ముందు మీకు మెటీరియల్ అర్థంలో చెప్పాలంటే విద్య వల్ల పోషణ లభిస్తుంది, అందుకు అమృతం కలశం పట్టుకున్నాడు. పరమార్థంలో చెప్పాలంటే విద్య వల్ల మోక్షం లభిస్తుంది, అందుకు అమృత కలశం పట్టుకున్నాడు. రెండింటికి సరిపోయింది చూడండి మూర్తి. ఎందుకంటే ఇప్పటి నుంచి మా మోక్షం దాకా అక్కర్లేదండి, అందుకు దక్షిణామూర్తి అక్కర్లేదండి అని అర్థం కాదు. ఇక్కడ మోక్షం కాకపోతే ఇవి కావాలి కదా, దానికైనా దక్షిణామూర్తి కావాలి, తెలుసుకోండి ఇక్కడ. అందుకు చెప్పడం మామూలు విద్యల వల్లైనా పోషణ ఇవ్వాలి కనుక అమృతం పట్టుకున్నట్ట. అంటే దక్షిణామూర్తి ఆరాధన చేస్తే విద్య లభిస్తుంది, విద్య వల్ల ఫలితము లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక ఈ చేత్తో పుస్తకం పట్టుకున్నట్టండి. పుస్తకం చాలా గొప్పదండి. ఈ రోజుల్లో అసలు పుస్తకాలు చదవడం కానీ పుస్తకం రాయడం కానీ లేదుట. అవునా లేదా? రాత ఎప్పుడో తప్పిపోయింది, అన్నీ కొట్టడాలే. హ్యూమన్ టచ్ పోయి అన్నిటికీ ఆఖరి కొట్టుకోవడాలి అన్నీను. అక్షరాలు లేవు, రాయడం లేదు. ఈ మధ్య చెప్తున్నారు అక్షరాలు రాయడం వల్లట చేతికి వేళ్ళకి ఎక్సర్సైజ్ట.
అందుకోసం రోజు కొంతసేపైనా రాయండి అని మొదలు పెడుతున్నారు ఇప్పుడు కొన్నాళ్ళు. అది అనమాట. ఎలాగో నడక మానేసిన తర్వాత రోజు కొంతసేపు వాక్ చేయడం అని చెప్తున్నాం కదా, అలా మళ్ళీ అన్నీ వస్తూ ఉంటాయి తర్వాత. ఎందుకంటే భగవంతుడు ఏది ఎందుకు ఇచ్చాడో అది వాడుకోకపోతే దానికో రోగం వస్తుంది. అది ఇక్కడ నడవడానికి శరీరం ఇస్తే నడవకపోతే వాకింగ్ చేయాలి, ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితులు మనకు దాపురిస్తాను. డాక్టర్ గారు కూడా ఉన్నారు, అవును కదా, వాళ్ళే చెప్పాలి. దేని పని చేయాలి కదండి. అందుకోసం సరే పుస్తకమే పట్టుకున్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ లేదు కనుక పుస్తకం పెట్టారండి. ఇప్పుడు ఏదో కంప్యూటర్ పెడతారు, దక్షిణామూర్తి చేతులు, సరస్వతీదేవి చేతులు. ఊహించడానికే జుగుప్సుగా ఉంది. ఎంత కానివ్వండి, పుస్తకమే. పుస్తకానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఇంతకీ అక్కడ పుస్తకం వస్తువు కాదు, అదొక ఎనర్జీకి సంకేతం. గ్రంథం, దాని పేరేమిటి? గ్రంథం అనే మాట విన్నారు ఎప్పుడైనా? గ్రంథం అంటే అర్థం ఏంటంటే గ్రథనము చెయ్యబడేది గ్రంథమట. గ్రథనము అంటే సమకూర్చుట, అల్లుట అని అర్థం. ఏ జ్ఞానాన్నైనా ఊరికినే ఎక్కడ ప్రారంభించాడో తెలియదు, ఎక్కడికి అంతం చేసాడో తెలియదు అన్న టపామని చెప్తే అప్పటికి అర్థం కాదండి. ఒక జ్ఞానాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక కన్క్లూజన్, ఒక పద్ధతి. అంటే జ్ఞానాన్ని ఒక పద్ధతిగా కూర్చితే దాని పేరు గ్రంథము అంటారు ఇక్కడ. అంటే జ్ఞానాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇవ్వవలసిన పద్ధతి పేరు గ్రంథం. ఆ శక్తికి సంకేతం ఇది. గ్రథన శక్తే గ్రంథం. అది పట్టుకున్నాడు. ఇది దేనికి సంకేతమై అంటే సర్వశాస్త్రాలకి సంకేతంట. సర్వశాస్త్రములకి గ్రంథ రూపంలోనే ఉన్నాయి గనక సర్వశాస్త్రములకి సంకేతంగా పుస్తకం పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఏం పట్టుకున్నాడో అది ఇస్తాడని అర్థం. ఇది తెలుసుకోండి. ఎవరైనా చేతితో పట్టుకున్నాడంటే అర్థం ఏంటి? మనం ఏదైనా పట్టుకున్నామంటే తింటామని అర్థం. భగవంతుడు ఏదైనా పట్టుకున్నాడంటే ఇస్తాడని అర్థం. ఎందుకంటే మన చేతులు పుచ్చుకునే చేతులు, భగవంతుడి చేతులు ఇచ్చే చేతులు. ఆయన ఇవి ఇచ్చే చేతులు, మనం పుచ్చుకునే చేతులు. అందుకే ఆయన చేతుల్లో ఉన్నాయంటే అర్థం అవి ఇస్తాడు మనకి. ఇందాక చెప్పినట్టు మంత్రశక్తిని ఇస్తాడు, అమృతాన్ని ఇస్తాడు, శాస్త్రజ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు 3 చెప్పాం కానీ ఆఖరి కోడు చెప్తున్నా, ఇది అసలుది. ఇది చూస్తేనే వాళ్ళకి ఇంకా మాట్లాడక్కర్లేదని తెలిసిపోయింది ఋషులందరికీ కూడా. అది అసలుదండి, చిన్ముద్ర. ఇది స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ 3 ముద్రలు ఒకెత్తు, అదొక్కటి ఒకెత్తుటండి. ఎందుకంటే ఈ 3 ముద్రలకి మీరు లౌకిక విద్యను కూడా చెప్పచ్చు, కానీ దీనికి మాత్రం లౌకిక విద్య చెప్పడానికి లేదు. దాని పేరు చిన్ముద్ర. హిందువుల్లో ముద్రలకు కూడా ప్రయోజనం ఉంది. అందుకే పూజల్లో ఉపాసనలో ముద్రలు ఉంటాయి. దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య. అమ్మవారి జ్ఞానముద్ర రూపిణిట. మళ్ళీ దశముద్ర సమారాధ్య, ఇంకా 10 ముద్రలు ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోను కావా, టెక్నికల్ నాలెడ్జ్ అది శ్రీ విద్యలో. జ్ఞానముద్ర మళ్ళీ ప్రత్యేకంగా చెప్పారు. అన్ని ముద్రలు ఒక ఎత్తు, జ్ఞానముద్ర ఒక్కటి ఎత్తు. దీని పేరు జ్ఞానముద్ర, చిన్ముద్ర, బోధాముద్ర, వ్యాఖ్యాముద్ర. హయగ్రీవ స్వామి వారు కూడా ఇలాగే పట్టుకుని ఉంటారండి. అమ్మ సరస్వతీదేవి కూడా పట్టుకుంటుంది. శృంగేరిలో శారదాంబ ఇలాగే దర్శనమిస్తుంది చూడండి మీకు, చిన్ముద్ర. ఆ దర్శనం ఇస్తూ ఉంటుంది. మనం పురుషుడు స్త్రీ అంటున్నాం కానీ పరమేశ్వరుడికి స్త్రీ ఏమిటి, పురుషుడే ఏంటండి? మీరు పరమేశ్వరుని స్త్రీ అనదలుచుకుంటే పరమేశ్వరీ అయిపోయింది. పురుషుడు అనుకుంటే పరమేశ్వరుడు అయ్యాడు. డూరీ మారింది కానీ పరమేశ్వరత్వం మారలేదు, అది ఒకటే. అందుకే దక్షిణామూర్తి రూపిణి అని మనం అంటున్నామంటే స్త్రీలింగమా పుంలింగమా? స్త్రీలింగమే. లలితా శాస్త్రంలో చదువుతున్నాం. దక్షిణామూర్తి శివరూపమా అమ్మరూపమా? మరి అక్కడేమో అమ్మరూపం అన్నారు. అయితే దక్షిణామూర్తి రూపం స్త్రీమూర్తి ధరిస్తే ఎలా ఉంటుందండి? శృంగేరిలో శారదాదేవిలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ శృంగేరిలో శారదాంబకున్నాయి చూడండి. ఆవిడ అమృత కలశం పట్టుకుంటుంది, చిన్ముద్ర పట్టుకుంటుంది, పుస్తకం పట్టుకుంటుంది, అక్షమాలు పట్టుకుంటుంది. పక్కన చిలక కూడా వాలి ఉంటుంది. చిలక పలుకులకు సంకేతం. అది తెలివే. కనుక దక్షిణామూర్తి రూపిణి అంటే శారదాదేవి అండి. శృంగగిరిలో శారదాదేవి, బాసరలో వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన శారద కూడా దక్షిణామూర్తి రూపిణి. అది స్త్రీమూర్తి, ఇది పుమ్మూర్తి. అమ్మవారి యొక్క గురుస్వరూపం శారదాదేవి, అయ్యవారి గురుస్వరూపం దక్షిణామూర్తి. రెండూ ఒక్కటే, ఇంకేత భేదమేమున్నది? అందుకే దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయ వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అని అమ్మవారు నమస్కారం చేస్తున్న. దేశిక రూపేణ, దేశిక అంటే గురువు అండి. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. అందుకే శారదాదేవి దక్షిణామూర్తి రూపిణి ఒక్కటే. ఇవే మూర్తులు ఇవే ధరించి ఉంటుంది. ఆవిడ కూడా చిన్ముద్ర. చిన్ముద్ర కామన్. అయితే చిన్ముద్రకు ముందు భౌతిక అర్థం చెప్పుకుంది, ఇది సులభం. ఎందుకంటే తర్వాత ఎలాగో ఆవలింతలు ఇచ్చే అర్థం ఉంది. ఆవలింతలు అంటే ఏం లేదు, అప్పుడే రెడీ అయిపోకండి. అంటే థింక్ చేస్తే కానీ అర్థం కాదు. అది చిన్ముద్ర, చిన్న విషయం కాదు అది. అది అర్థం చేసుకోవడం మహా కష్టం. దాంట్లోనే మొత్తం ఉందిటండి. ఫుల్ ప్రపంచ జ్ఞానం, పరమార్థ జ్ఞానం అన్నీ ఉంది దాంట్లో. కానీ ముందు భౌతికార్థంలో మనం పరిశీలించాలంటే ఈ ముద్రకి ఏకాగ్రతనిచ్చే శక్తి ఉందిట.
అందుకే ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర పట్టుకుంటారు. పెద్ద నొక్కక్కర్లేదు కూడాట, తగిలిస్తే చాలు ఏకాగ్రత. అందుకే అరచేతిలోనే అన్నీ ఉన్నాయని ఒక పెద్ద మాట. అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః. వేదం చెప్తుంది ఈ హస్తంలో హీలింగ్ పవర్స్ ఉన్నాయండి బాబు అని. ఇప్పుడు ప్రాణిక్ హీలింగు, రేఖీ హీలింగులు ఏవో వచ్చాయి కాదనంగానే వేదంలో చెప్తున్నాడు అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః. కొందరు చేతితో తాకితేనే దివ్యానుభూతి వస్తుందండి. స్వామి వివేకానంద భగవంతుడిని చూపిస్తావా, మీరు చూశారా అని పరమహంసని అడిగట. అలా తాకాడు ఆయన, అంతే ఎలక్ట్రికల్ షాక్ ఉన్నాడు, భగవద్ అనుభవం దొరికింది ఆయనకి. అందులోనే ఉంటే లోకం నడవడం కష్టం కనుక మళ్ళీ బయటికి తెచ్చేట ఆయన. మహాత్ములు స్పర్శతోనే ఇస్తారు, చేతికి అంత శక్తి ఉంటుందండి. ఆ చేతి ముద్రల్లో ఒక్కొక్క ముద్ర పడితే ఒక్కొక్క శక్తి ఉందట. ఈ మధ్య యోగాలో ఇవి కూడా వచ్చేయాలండి. ఇలా పడితే ఏమో మనకు కడుపులో జీర్ణం పెరిగిపోతుంది, ఇలా చెప్తూ రకరకాలు వచ్చాయి. ఈ ముద్ర కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని అర్థంట. మరి విద్యకు కావాల్సింది కాన్సన్ట్రేషనేగా. ఆ ముద్రను కానీ ధ్యానిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం అందరం ఆ ముద్రను ధ్యానిద్దాం. ఏకాగ్రత కావాలి కదా చెప్పబోయేది గ్రహించడానికి. ఇప్పుడు ఇందులో ఉన్న పరమార్థ జ్ఞానం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించద్దా. చిన్ముద్ర ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి. పరిశీలించండి. చిన్ముద్ర ఎలా పడతారంటే అంగుష్ట తర్జనీ యోగ ముద్రావ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ. ఇది అక్కడ చూపిస్తున్నారు. అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజేన. అంగుష్టం అంటే బొటన వేలు, తర్జని అంటే చూపుడు వేలు. ఈ రెండిటితో వేదాంతార్థమైన జీవబ్రహ్మైక్యాన్ని చెప్తున్న పరమేశ్వరుడు అన్నారు. అంటే దీనిలో చెప్తున్న జీవబ్రహ్మైక్య అంట. ఇది ఎలా చెప్తున్నాడో కొంచెం ఆలోచిద్దాం. దీన్ని 2 రకాల లెవెల్స్లో అర్థం చెప్పుకోవచ్చు. కనుక మన మనస్సులోనే 2 పేజీలు కేటాయించండి. మొదటి పేజీలో ఒకటి రాసుకుందాం, రెండో పేజీలో మరొకటి వస్తుంది. ఓవర్లాప్ చేయొద్దు, దేని పద్ధతి దాందే. జాగ్రత్తగా పరిశీలిద్దాం. ముందు దీనిలో ఏం చూపిస్తున్నాడంటే ఈ 3 ఒకవైపు ఉన్నాయి, ఈ 2 ఒకవైపు ఉన్నాయి, అవునా లేదా? కానీ ముందు ఎలా ఉన్నాయి మీరు బాగా చూడండి. ఇది ఒక్కటే సెపరేట్గా ఉంది, ఈ 4 కలిసి ఉన్నాయి. ఇది చూపిస్తున్నాడు. ఇది ప్రపంచంట, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు. అంతే. మొత్తం నిన్ననే మనం చెప్పుకున్న మతం అంటే ఏమిటయ్యా అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడింటి గురించి చర్చకే మతం అని పేరు అని రమణ మహర్షి చెప్పారని చెప్పుకున్నాం కదన్నా. ఇప్పుడు పరిశీలించండి. జగత్, ఈ 3 జగత్తుకి సంకేతం అండి. నేను చెప్తే మీరు ఒప్పేసుకోవాలా? అవునో కదా చూద్దాం. ఈ 3 జగత్తు. ఉదాహరణకి 3 లోకాలు, 3 కాలాలు. కాలాలు ఎన్ని? 3 కాలాలు. ప్రపంచం అంటే 3 కాలాల్లో ఉండేదేగా ప్రపంచం. భూతం, భవిష్యత్తు, వర్తమానం. అంతే కదా. 3 లోకాలంటే భూర్భువస్వ స్వర్గమర్త్య పాతాళ వద్దు, మన ఎక్స్పీరియన్స్లో చెప్పుకుందాం. 3 లోకాలంటే మనం ఉన్న చోటు, మనకు పైన చోటు, మన క్రింది చోటు. సింపుల్. అంతకు మించి ఏమైనా ఉన్నాయండి? ఇంకా చాలా ఉన్నాయంటే ఎన్నున్నా అన్న పైనే, కిందనో ఇంకా పైనే, మధ్యలో నువ్వు అయిపోయావు. సరిపోయింది. 3 లోకాలు, 3 కాలాలు. అంతేకాదు మనకు అవస్థలు 3. ఏమిటవి? ఈ ప్రవచనం వినడం ఒక అవస్థ. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, కళ, మెలకువ, గాఢ నిద్ర. ఇప్పుడు ఎన్ని 3లు వచ్చాయో చివరికి చెప్పాలి. 3 అన్నాం కానీ ఎన్ని 3లు చూడండి ఇక్కడ మళ్ళీ. కనుక 3 అవస్థలు. ఈ 3 అవస్థలు పొందడానికి మన శరీరాలు ఎన్ని? 3. స్థూల, సూక్ష్మ, కారణ. ఇది మనం చూసే ఎక్స్పీరియన్స్ ప్రపంచం 3. ఇంతకు మంచి మీరేమీ లేదు. ఈ 3టికి ఉపన్యాసక్కలు అందరికీ తెలిసినదే. అలాగే మనలో గుణాలు ఎన్ని? 3. సత్వరజస్తమో గుణాలు. ప్రపంచంలో జరిగే పనులన్నీ 3. సృష్టి, స్థితి, లయ. అంతే కదా. కనుక ఈ 3 అంతా ప్రపంచం అండి. తెలిసిపోతుంది కదా. ఈ 3టితో లింక్ పెట్టుకున్నవాడు నేను. ఇది ఇండికేటర్ చూపిస్తాడు ఎవడికి వాడికి. ఇండికేటర్ 3టితో లింక్ పెట్టుకున్నాం అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు నేనే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు నేనే. అలాగే ఈ 3 లోకాలు, 3 కాలాలు, వీటిల్లో నేను ఉన్నాను. కనుక మన దృష్టి ఎప్పుడు దేంతో అటాచ్ అయి ఉంటుంది? ప్రపంచంతో. ప్రపంచం అంటే 3. కనుక ప్రపంచం ఎప్పుడు 3, 3, 3. ఇది తెలుసుకోవాల్సింది. కానీ 3టితో ఉన్న ప్రపంచంతో మనం లింక్ పెట్టుకున్నాం. త్రిగుణాలతోనూ, శరీరాలతోనూ, అవస్థలతోనూ లింక్ పెట్టుకున్నాం. కానీ 3 అవస్థలకు అతీతమైన మరో అవస్థ ఉంది, అది తెలియదు. దాని గురించి గట్టిగా చెప్తే 3వ అవస్థలోకో 2వ అవస్థలోకి వెళ్ళిపోతాం. నేను 3వ అవస్థ, 2వ అవస్థ అంటే సుషుప్తి అవస్థ, స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాం. కానీ 4వ అవస్థ ఒకటి ఉంది, దాని తురీయం అంటారు. ఇక్కడ తురీయ అవస్థ సమాధి స్థితిలో యోగికి లభిస్తుంది. అక్కడ పరమాత్మ తప్ప మరేముండదు. అక్కడ ఈ 3 అక్కడ స్ఫురించవు. ఇంకా అక్కడ గుణాలు, ప్రపంచము ఏమీ ఉండవు. 3 శరీరాలు స్పృహ కూడా ఉండదు. ఈ 3 శరీరాలకి, 3 ప్రపంచాలకి, 3 అవస్థలకి కూడా
ఆధారమైన చైతన్యం ఎవడో, ఈశ్వరుడెవడో, మూడింటికి కారణం తాను, మూడింటికి అతీతుడు తాను. అతీతమైన పరమాత్మ స్థితికి మనం చేరిపోయాం. అప్పుడు ఈ మూడు దాటిపోయాం. కానీ అది చేరనంత వరకు మూడింటితో లింకు పెట్టుకున్నాం. మూడింటితో లింకు పెట్టుకున్నంత వరకు దాన్ని చేరలేం. అది ఆ పరమాత్మతత్వం వీటన్నిటికీ బేస్ అండి. అదే అంగుష్టం. అది అంగుష్టం. ఇది పరమాత్మకి సంకేతం, ఇది జీవుడికి సంకేతం, ఇది ప్రపంచానికి సంకేతం. కానీ జీవుడు ప్రపంచంతో ముడిపడి ఉన్నంత కాలం పరమాత్మ వైపు చూడడు. వీడు ఫేస్ ఇటువైపు ఉంది, వీటితో కలిసిపోయి ఉన్నాడు. ఏ జీవుడికో కొంచెం పూర్వపుణ్య విశేషం చేత పరమాత్మను చూడాలని బుద్ధి పుడుతుందండి, తెలుసుకోవాలని. వాడు ఇలా వంగుతాడు, సాధన ప్రారంభిస్తాడు. క్రమంగా ప్రపంచానికి ఎంత దూరం జరుగుతావో పరమాత్మకు అంత దగ్గర అవుతావు. ఇది తెలుసుకోండి. ఇక్కడ దూరం జరగడం అంటే ఎక్కడికి పారిపోతామండి? దూరం జరగడం అంటే అటాచ్మెంట్ అంతే. ప్రాపంచిక దృష్టి విడిచి పరమాత్మ వైపు దృష్టి తిప్పు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోతే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. అంతే తేడా. మనకు బంధం బాగా తెలుసు, మోక్షం తెలియదు. చెప్తే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అది ఒకటి ఉందని ఊహ కూడా లేదు కదా మనకి. ఇంత అటాచ్ అయిపోయింది మనకి దీనితో. ఇప్పుడు దీని నుంచి దాని వైపు తిరగాలి. తిరిగి 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 దానితో కలియాలి. ఒకవేళ కలిస్తే రెండు కలిసిపోయాయి. ఇప్పుడు ఇంకా మూడు వేరైపోయాయి. జీవుడు పరమాత్మతో కలిసిపోయాడు. జీవ బ్రహ్మ ఐక్యం. బ్రహ్మ అంటే పరమాత్మ. జీవుడు బ్రహ్మముతో కలిసిపోయాడు. ఈశ్వరుడు జీవుడు ఒకడైపోయాడు. ప్రపంచం దారి ప్రపంచాన్ని వెళదారి వీరిది. అందుకు మూడు దేహాలకి అతీతంగా అంతర్ముఖ దృష్టితో ఆలోచించి పరమాత్మతో మనం తాదాత్మ్యం చెందిపోతే అది జీవ బ్రహ్మైక్యం. ఇదే ఈశ్వరుడితో ఐక్యం అవ్వడం అంటే ఇదే మోక్షం. ఇది విషయం. కానీ మోక్షస్థితిలో ఏమున్నదయ్యా అంటే ప్రపంచం నుంచి జీవుడు పరమాత్మతో ఐక్యమైపోయాడు. ఐక్యమైనప్పుడు రెండూ కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పరిపూర్ణత అప్పుడు లభిస్తోంది. ఇది మొత్తం చూపించేటొక్క చిన్ముద్రతో. కనుక ఈ మూడింటిని దాటి జీవుడు పరమాత్మతో ఐక్యం అవ్వాలి. ఇదండి చిన్ముద్రలో ఉన్నటువంటి రహస్యం. మొత్తం మీద హిందూ జ్ఞానం ఎంత గొప్పదో తెలిసిందా? ఒక చేతి ముద్రలో కొన్ని వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వగలిగిన సత్తా హిందూ మతానికి ఉన్నది. తెలుసుకోండి. ఇక్కడ చిన్ముద్రలో అంత చూపించాడు. ఇక్కడ ఇది ఒకటి అర్థమైంది కదా. ఇది అలాగే పెట్టుకోండి. రెండవ అర్థం చూద్దాం. ఇక్కడ అది దాన్ని మళ్ళీ రెండు కలిపేసుకుని ఓవర్లాప్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడిక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాం. వేదాంతమే. నేను ఇందాక చెప్పాను, ఏమంటే దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారా అని అడిగారు. నిజానికి దక్షిణామూర్తి స్తోత్రంపై 9 రోజులు నేను ప్రవచనం చెప్పడం జరిగినది. నేను చెప్పేదేంటి, స్వామి చెప్పించాడు. సీడీ కూడా లభ్యమవుతుంది. కానీ నేను అన్నాను, దక్షిణామూర్తి స్తోత్రమే అయితే ప్యూర్లీ ఫిలాసఫీ. అది ప్యూర్లీ ఫిలాసఫీ. అది గ్రహించగలగాలి అంటే ఎలాంటి శ్రోతలు వస్తారో నాకు తెలియదు. దానికి ఒక అలవాటు పడ్డ శ్రోతలైతేనే తప్ప అది తెలుసుకోలేరు. అది ప్యూర్ ఫిలాసఫీ. అందుకే దక్షిణామూర్తి తత్వం చెప్పుకుందామని మార్చాను సబ్జెక్టు. కానీ అందులో చెప్పిందంతా ఇక్కడ చెప్పుతున్నాం, వదలట్లే. తత్వం అంతా ఇందులో ఉందండి మొత్తం. ఇప్పుడు మరొకటి చూడండి. మనకి పరమాత్మ గురించి చెప్తూ ఉపనిషత్తు 5 శబ్దములు వాడింది చూడండి. అస్థి భాతి ప్రియం నామం రూపం. 5ట. అస్థి భాతి ప్రియం నామం రూపం. ఈ 5 తెలుసుకోవాలన్నాడు ఇక్కడ. అందుకే మనం లెక్క పెట్టుకోవడానికి 5 వేళ్ళు ఇచ్చాడు భగవంతుడు. సంతోషం. 6వది లేదు. ఎంత బాగా చెప్పాడో. ఎందుకంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎంత లెక్క పెట్టుకున్నా 5 పెట్టుకో. 5 సరిపోయింది. సరే, అస్థి భాతి ప్రియం నామం రూపం. 5ంటికి రా అన్నాడు. అస్థి అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్తున్నా, ఎప్పుడు ఉండేదిట. దీనికే సంస్కృతంలో మరొక అర్థం సత్, శాశ్వతమైనది. సత్ అది అది ఎవర్ ఎగ్జిస్టెన్సే కదా, ఎవర్ కాన్షియస్. ఎప్పుడు అది కాన్షియస్నెస్, చైతన్యం. చిత్ అన్నారు ఇక్కడ. చిత్ చైతన్యం. అదే భాతి, ప్రకాశించుట అంటే చైతన్యం అని అర్థం. అస్థి భాతి అంటే సత్ చిత్. 3వది ప్రియం. ప్రియం అంటే ఆనందం. అంతే కదండి. సృష్టిలో అందరికీ ప్రియమైనది ఆనందమేగా. లేదండి నాకు ప్రియమైనది దోశ ప్రియము, ఇడ్లీ ప్రియము అని చెప్తారు. ఇప్పుడు అవి తిన్నాను లేండి, అందుకు అవి వస్తున్నాయి. కానీ దోశ ప్రియం, ఇడ్లీ ప్రియం అని చెప్తారు. కానీ కామన్గా ప్రియం అని చెప్పాలంటే ఆనందమే కదా. అందరికీ ప్రియమైనది ఆనందం. ఇప్పుడు అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనందం. సత్ చిత్ ఆనందం. నామం రూపం. చూడండి 5ట. నామరూపం అంటే ప్రపంచం. ప్రపంచంలో ప్రతి దానికి ఒక నామం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. నామం ఉంటుంది, రూపం ఉంటుంది. ఇది మాత్రం అందరికి ఎక్స్పీరియన్స్. నామరూపం అందరికి కనబడుతుంది. కానీ ప్రతి నామరూపాల్లోనూ అస్థిభాతి ప్రియం ఉందిట. అందరిలోనూ సత్ చిత్త ఆనందమైన పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లక్షణం సచ్చిదానందం, ప్రపంచం లక్షణం నామం రూపం. ఇది తెలుసుకోవాల్సింది గొప్ప మాట. కనుక నామరూపం ప్రపంచం, సచ్చిదానందం పరమాత్మ. ఇది ఉన్నది. కానీ చిత్రం ఏంటంటే ఈ రెండు విడివిడిగా ఉంటే ఏ బాధ లేదండి. ఏమండి, ఆ స్టీల్ పాత్రలో
యాపిల్ పండుని తీసుకురండి అంటే సులభంగా తెచ్చేయగలరు మీరు. ఎందుకంటే పేరుకు పాత్రలో ఉంది కానీ దాంతో వేరుగానే ఉంది, లాక్కొచ్చేవచ్చు. కనుక నీ లోపల ఉన్న సచ్చిదానందం తీసుకురా అంటే వేరుగా ఉంటే తెచ్చుకురావచ్చు. కలిసిపోయింది, వచ్చింది బాధ. నామరూపాలతో కలిసిపోయిందండి ఇది మిక్స్చరు. అది చాలా అవస్థ. అదే నామం రూపంలో చూస్తే మీకు నాకు తేడా, కానీ లోపల ఉన్న సచ్చిదానంద వస్తువులు అందరికీ ఏకత్వమే. చూడండి ఇక్కడ. కనుకనే నువ్వు నామరూపాలు ఉపసంహరించి సచ్చిదానందాన్ని తెలుసుకో. ఇది పెద్ద ప్రయత్నం, కానీ చెప్పినంత తేలిక కాదు. ఈ నామరూప భ్రాంతి వదలాలట. ఈ నామం రూపం తొలగిపోతే సచ్చిదానందము తెలుస్తాయి. నామరూపాల్లోనే ఉంది సచ్చిదానందం, వేరుగా ఎక్కడా లేదు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. నామరూపాల్లోనే ఉంది. ఇది ఎలాగో అంటే చిన్న ఉదాహరణ, ఒక బత్తాయి పండు తీసుకోండి, అందులో రసం ఉందా లేదా? రసం ఉంది. ఎలా ఉంది? కనబడిందా? అసలు రసం లేని బత్తాయి పండు ఎవడైనా కొంటాడండి? అసలు చూస్తే తెలుస్తుందండి, రసం లేదని పక్కన పడేస్తాం. కానీ బత్తాయి పండు ముఖ్యమా, రసం ముఖ్యమా? అంత ఆలోచిస్తారమ్మా. దక్షిణామూర్తి గురించి అడిగాను, బత్తాయి పండు గురించి అడిగాను. దానికి ఉపనిషత్తులు వెతకారా? సింపుల్గా చెప్పచ్చు కదా. మనకి బత్తాయి పండు కొన్నామంటే దేనికోసం కొంటాం? రసం లేని పండు ఎవ్వడు కొండ కదా. అయితే పండు లేకుండా రసం తేగలరా? ఆ పిప్పి, ఆ లోపల ఉన్న తొక్క, ఫైబర్ట చాలా మంచిదిట, అవి కూడా కావాల్సింది. కానీ అవి తొక్క తినడు. కానీ తొక్క లేనిది లోపల ఏం లేదు, కానీ దాన్ని ఒలిచేగా రసం తీసుకుంటున్నావు. కానీ కనబడుతుందా రసం? కనబడట్లేదు. అలాగే ప్రపంచం అనే బత్తాయిలో పరమాత్మ రసముగా ఉన్నాడండి, కానీ కనబడ్డు. బత్తాయి కనబడుతుంది, ప్రపంచం కనబడుతుంది, పరమాత్మ కనబడట్లేదు. ఆ రసం తెలుసుకో, ఆ రసాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయి. అది దీని నుంచి వేరేగా లేదు, దీని ద్వారానే దాన్ని పొందు. అది పొందాలి అంటే దీనికి ఉన్నటువంటి పై తవులు ఒలు లోపల ఉన్న రసాన్ని ఆస్వాదించడం తెలుసుకో, దీంట్లోంచే దాన్ని పట్టుకో. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే రసదృష్టి కలిగి ఉండాలి తప్ప కేవలం ఫలదృష్టి ఉంటే లాభం లేదు. అందుకే భగవంతుడు కనబడ్డండి అంటే నిజమే, బత్తాయి పండులో రసం కనబడదు, ప్రపంచంలో పరమాత్మ కనబడ్డు. కానీ అనుభవించేవాడికి ఎలాగైతే బత్తాయి పండులో రసం తెలుస్తుందో, యోగికి మాత్రమే ప్రపంచంలో పరమాత్మ రసం తెలుస్తుందండి, ఇంకోటి లేదు. అంతెందుకు, పువ్వుల్లో తేనె ఉంటుందా లేదా మీరు చెప్పండి. ఇది ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాం. మరొక ఎగ్జాంపుల్ మనకి దగ్గర అవుతుంది. పువ్వుల్లో తేనె అందరికీ తెలుసు ఉందని, కానీ ఒక్కడు మాత్రం పువ్వుల్లో తేనె పొందగలమా? మనం చక్కగా తోటలోకి వెళ్తాం, ఎన్ని పువ్వులో పాటలు కూడా రాయొచ్చు, కానీ ఒక్క పువ్వులో తేనె మనం ఆస్వాదించగలమా? ఒక్కడ ఆన్సర్ చెప్పండి. వల్ల కాదు. కానీ 9వ తేనెటీగ లోపలికి వచ్చాయి. అది కూడా మనలాగే పువ్వును చూస్తోంది, కానీ దాని దృష్టి మకరందం ఎక్కడుందో దానికి తెలుసు, మకరందాన్ని ఎలా తీసుకోవాలో తెలుసు. ఆ తీసుకునేటప్పుడు అది పువ్వునే ఆశ్రయించింది, పువ్వునే పట్టుకుంది, పువ్వుని బాధించకుండా పువ్వులో ఉన్న తేనె పట్టుకు లాక్కుపోయింది. అది ఎక్కడో కూడబడితే మనం పొగపెట్టి లాగుతాం తర్వాత, అది వేరే విషయం. కానీ మీరు ఇక్కడ గమనించవలసింది, మనము అక్కడే ఉన్నాం, తేనెటీగ తుమ్మెద అక్కడే ఉన్నాయి, కానీ మకరందం ఉందని మనకు తెలుసు, దానికి అసలు తెలుసు, రుచి తెలిసి దానికి, అది పట్టుకుంది, అది ఆస్వాదించింది. అదేవిధంగా ప్రపంచం అనే పువ్వులో పరమాత్మ అనే రసాన్ని యోగి అనే తుమ్మెద మాత్రమే ఆస్వాదించగలడు. మిగిలిన వాళ్ళు మాత్రం పువ్వులు చూస్తూ కూర్చుంటారు. మనందరం అది, మనకు ఆ యోగం లేదు కనుక చెప్తూ ఉంటే ఏదో ఉందని చెప్తున్నాడు విందాంలో కాసేపు 1-2 గంటలు అరిచాడు, కొద్దిగానే వెనకపోతే లాభం లేదు అనుకుంటారు. అనుభవం ఉండాలి కదండి. కనుక రసం, కనుకనే నామం రూపం పువ్వు లాంటిది, సత్ చిత్ ఆనందం రసం లాంటిది. అందరికీ ఆ సచ్చిదానందం కావాలి. అర్థమైనా అర్థం పోయినా ముందు భావం బాగుందా లేదా? ఎప్పుడు ఉండే చైతన్యవంతమైన ఆనందం అంటే వినడానికి చాలా బాగుంది కదా. అది నీకు రావాలి అంటే ఈ నామరూపాత్మక దృష్టి విడిచిపెట్టి పరమాత్మ దృష్టి పొందవయ్యా. అది అందుకు సత్ చిత్ లెక్క పెట్టేటప్పుడు ఎడం చేతి వైపు నుంచి లెక్క పెడతారండి భారతీయులు. అస్థి భాతి ప్రియం నామం రూపం. నీకు అస్థిభాతి ప్రియమే నిలవాలి అంటే నామం రూపాలు ఉపసంహరించు, తీసేయి, అస్థిభాతి ప్రియమే మిగిలింది. ఇది చిన్ముద్రలో మరొక అర్థం. ఇప్పుడు తెలిసింది కదా. బ్రహ్మజ్ఞానం ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఇక్కడ. అందుకే చిన్ముద్రలో 2 రకాల అర్థాలు మనం దీన్ని బట్టి గ్రహించాం. అంత ఉంది చిన్ముద్రలో. అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం. నీ ఆత్మతత్వాన్ని, అంటే జీవుడు అంటే ఇవన్నీ నేను అంటున్నావే, ఆ నేను కానీ దీని నుంచి బయటికి లాగే ఈశ్వర చైతన్యంతో కలుపు. నేను దీనికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించింది. మరొక చిన్న ఎగ్జాంపుల్, ఒక కడవలో సూర్యబింబం ప్రతిఫలిస్తుంది. కడవని ప్రపంచం అనుకుందాం, ప్రతిఫలిస్తున్న వెలుగుని జీవుడు అనుకుందాం, సూర్యుడిని ఈశ్వరుడు అనుకుందాం. క్లారిటీ ఉందా? లేకపోతే మీరు టేబుల్ రాసుకోండి. కడవ కింద ప్రపంచం, రిఫ్లెక్ట్ అవుతున్న సూర్యకాంతి జీవుడు, సూర్యుడు ఈశ్వరుడు, 3 రాసుకోండి. ఇప్పుడు
జీవుడు అంటే నేను అనుకునేవాడే కదా, ఈ రిఫ్లెక్ట్ అవుతున్న సూర్యకాంతి. ఈ సూర్యకాంతి కడవదా సూర్యుడిదా? ఎంత డౌట్ లేకుండా చెప్పేశారు. ఏం కడవలో సూర్యుడు లేడా? కడవలో సూర్యుడు లేడా అమ్మా? చక్కగా చెప్పండి. ఉన్నాడు కదా, లేడా? ఉన్నాడా? కడవలో సూర్యకాంతి కడవలో చూస్తున్నంతసేపు ఉంది. మీరు లేదని ఎలా చెప్తారండి? ఉంది. కనుక కడవలో సూర్యకాంతి ఉంది, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. అది ఇది ఒకటి అవునా కదా? మీరు ఒక మూర్ఖుణ్ణి తెచ్చి వాదించి ప్రూవ్